అమరవీరుల దినమైనటువంటి ఆగస్టు 6వ తేదీన విజయవాడలో చెలో కార్యక్రమానికి హాజరైన అందరికీ సంఘీభావ కమిటీ పక్షంగా ఉద్యమాభినందనలు తెలియజేసుకుంటూ లక్ష్మీపేటలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి సత్వర న్యాయం చేయాలని, మడ్డువలస రిజర్వాయర్లో ఉండే మిగిలి భూమి 250 ఎకరాలు లక్ష్మీపేట దళితులకి అందాలనే ప్రధాన డిమాండ్లతో ఈ సమావేశాలు ప్రాంతాల వారీగా జరుగుతున్నాయి. ఈవేళ విజయవాడలో జరిగే ఈ సమావేశానికి దుడ్డు ప్రభాకర్ కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సభాధ్యక్షత వహించాల్సిందిగా కోరుతున్నాం. లక్ష్మీపేట దళితుల సంఘీభావ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గౌరవనీయులు బొజ్జా తారకం గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. విప్లవ రచయితల సంఘం నాయకులు అంట్రాన వసంతం నవల రచయిత జి కళ్యాణరావు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. గడ్డం ఝాన్సీ గారు దళిత స్త్రీ శక్తి రాష్ట్ర నాయకులు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఎస్ ఝాన్సీ గారు రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఊ సాంబశివరావు గారు బీసీ మహాజన సమితి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చుండూరు దళితుల పోరాట కమిటీ నుంచి మోజేష్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చిక్కుడు ప్రభాకర్ గారు తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ ఆడం రెల్లికుల సంక్షేమ సంఘం నుంచి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. చైతన్య మహిళా సమాఖ్య నాయకురాలు సాయుధ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సాయుధ సిఎంఎస్. ప్రగతిశీల కార్మిక సమాఖ్య నాయకులు డి రామకృష్ణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. డి రామకృష్ణ గారు ప్రగతిశీల కార్మిక సమాఖ్య. ప్రజా కళా మండలి రాష్ట్ర నాయకులు జే కోటి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎం లక్ష్మి స్త్రీ విముక్తి సంఘటన వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మహంకాళి గారు షెడ్యూల్డ్ కులాల ఐక్య సమాఖ్య వారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మాచర్ల మోహన్ రావు గారు రాష్ట్ర చేనేత జన సమాఖ్య నాయకులు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మాచర్ల మోహన్ రావు గారు. కె రామ్ గోపాల్ దళిత ఐక్య వేదిక సంఘం నుంచి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అయినాపురం సూర్యనారాయణ గారు దళిత బహుజన వ్యవసాయ కార్మిక సమాఖ్య నుంచి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కొత్తపల్లి వెంకటరమణ గారు అఖిల భారత దళిత హక్కుల సమాఖ్య నుంచి నాయకులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓపీడీఆర్ రాష్ట్ర నాయకులు సుధాకర్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఊ సాంబశివరావు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సుధాకర్ గారు ఓపీడీఆర్ నుంచి వేదిక. రాజేంద్ర ప్రసాద్ గారు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు రాజేంద్ర ప్రసాద్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సిస్టర్ నిర్మలా గారు నేషనల్ డొమెస్టిక్ ఉమెన్ వర్కర్స్ యూనియన్ నేషనల్ డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ నుంచి సిస్టర్ నిర్మలా గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దళిత విముక్తి నాయకులు ఎస్వి రమణ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. జోహార్ 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 జోహార్. పి అంజయ్ గారు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా
తిరుపతి వారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సిహెచ్ గంగులు లక్ష్మీపేట దళితుల బాధ్యత కమిటీ కన్వీనర్ సిహెచ్ చిత్రి గంగులు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. లక్ష్మీపేట నుంచి వచ్చిన చిత్రి గంగులు గారు. గొంగాడ గణపతి గారు లక్ష్మీపేట దళితుల బాధ్యతల కమిటీ నుంచి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. పీడిఎం సంఘం నుంచి సుబ్బారావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పీడిఎం సంఘం నుంచి సుబ్బారావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మొత్తం విజయవాడ సభకి విజయవంతానికి ఇంత హాలు మనకిచ్చిన రైల్వే ఇన్స్టిట్యూట్ మనకి ఈ సమావేశానికి కొరకై ఇచ్చిన నాయకులు ఎస్సీ రైల్వే అకౌంట్ సెక్షన్ ఆఫీసర్ గారు దాసరి గోవిందరాజులు గారు వారి మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి వేదిక మీద ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మన లక్ష్మీపేట నుంచి వచ్చే ముగ్గురు బాధితులు తండ్రి భర్తన పోయినటువంటి బొద్దూరు పాపయ్య గారి భార్య వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. చిత్రి అప్పుడు తల్లి గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. బోరాడ సుందర్రావు గారి తల్లి బోరాడ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులు బయట ఉండే మిత్రులంతా మీద బాల్కనీలో సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆ సీట్లు ఆసీనులై సభ విజయవంతానికి సహకరిస్తారని కోరుతున్నాం. బాల్కనీలో చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి. మిత్రులు దయతో బాల్కనీ సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి వాటిపై ఆశీనులు కావాల్సిందిగా కోరుతూ సభా కార్యక్రమాన్ని సభాధ్యక్షులు దుడ్డు ప్రభాకర్ గారు ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం.